కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం. రైట్. ఇక నుమాన్ గారు, మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ విఫలమవుతుంది. యూరియా విషయంలో అవ్వచ్చు, కాళేశ్వరంలో అవినీతి నిరూపించలేకపోవటం అవ్వచ్చు, పాలన చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీస్తుంది. అట్ ది సేమ్ టైం గ్రూప్ 1కి సంబంధించి కూడా హైకోర్టు ముట్టికాయలు వేసింది. వీటన్నింటినీ కవర్ చేసుకోవడం కోసమే 9 నెలల తర్వాత ఈ కార్ రేసు వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారు అని చెప్పి బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఏం చెప్తారు? మొత్తంగా ఈ కార్ రేసు వ్యవహారం ఇప్పటికైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇది కూడా కాలయాపనగా సాగే అవకాశం ఉందా? డైవర్షన్ పాలిటిక్స్ కోసమే దీన్ని తెర మీదకు తెచ్చారా? ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకి యాజ్ వెల్ యాజ్ వీక్షకులందరికీ. సో ఎసెన్షియల్లీ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు అన్నటువంటి బీజేపీ కానివ్వండి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 9 నెలల తర్వాత ఈ ఎంక్వైరీ అనేది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్కామ్ గురించి మనం తెలియజేసుకుంటే ఎసెన్షియల్లీ 75 crore rupees ఆఫ్ స్కామ్ అనేది దీంట్లో జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చినటువంటి తరుణంలో బేసికల్లీ 3 పార్ట్నర్స్ ఉన్నారు. నెంబర్ 1 MAUD అంటే తెలంగాణ గవర్నమెంట్, as well as FEO, Formula E-Race organization. Number 3 ACE Next Gen partners. These are the people, these are the 3 sponsors. అయితే దీనికి తీసుకొచ్చేటప్పుడు the payments have gone from HMDA దగ్గర నుంచి దాదాపు 45 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా FEO కి పోయినాయండి. పోయే తరుణం మీరు చూసుకుంటే 2 విషయాలు ఇక్కడ మనకి అభ్యంతరం తెలియజేస్తున్నాయి. నెంబర్ ఏంటిది? విత్ ది లిమిట్ ఆఫ్ వాట్ ఏ క్యాబినెట్ మినిస్టర్ కెన్ అప్రూవ్. అతనికి ప్రతి ఒక్క రాజ్యాంగం కల్పించింది. ఒక మినిస్టర్ అయినా సరే, మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ అనేది రాజ్యాంగం ఇచ్చిందండి. ఆ లిమిటేషన్ అనుగుణంగా వాళ్ళు వ్యవహరించాలండి. అది ప్రజల సొమ్మండి, వారి సొంత డబ్బుల నుంచి ఇచ్చినటువంటి కాదు. ఆ రూల్ బుక్ ఏమంటుందండి, ఒక 10 కోట్ల కంటే ఎక్కువ మీరు ఇవ్వాలి పేమెంట్స్ చెయ్యాలి అని అనుకుంటే అది దానిని క్యాబినెట్ అప్రూవల్ అనేది జరగాల. దీంట్లో క్యాబినెట్ అప్రూవల్ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ అనేది జరగలేదు. అందువల్ల దీంట్లో మనకి ఫెమా ఉల్లంఘనలు వస్తున్నాయి. నెంబర్ 2, ఆ అగ్రిమెంట్స్ లేవు, ప్రోటోకాల్స్ ఫాలో కాలేదు, ప్రొసీజర్ ఫాలో కాలేదు అని చెప్పేసేసి అక్కడ RBI అనేది ఇన్వాల్వ్ అయ్యి 8 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. ఫైన్ ఎవరు కట్టినరండి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ డబ్బులు పెనాల్టీ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు విషయం తీసుకుంటే అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క ప్రభుత్వం ఎవరైనా ఉండనివ్వండి, ఈ రోజు మేమున్నాం, రేపు ఇంకొకరు రావచ్చు. ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? జవాబుదారీతనం అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క రూపాయికి లెక్కపాల్సిన అవసరం ఉంటుందండి. నేను ఈ రోజు పవర్ లో ఉన్నాను కదా, నేను యువరాజుని కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా చెప్తే డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ దీనిని పరిమితించదండి, దీన్ని పర్మిట్ చేయదండి. వీరి ఇష్టానుసారంగా చేసినారు కాబట్టి ఎంక్వైరీ ఏ రోజు మాకు నోటీసులో వచ్చిందో, ప్రభుత్వం దృష్టికి వచ్చిందో ఆ రోజు ఎంక్వైరీ వేయడం జరిగింది. ఏసీబీ ఎంక్వైరీ వేసేటప్పుడు గవర్నర్ అప్రూవల్ కావాలా? గవర్నర్ గారి అభ్యర్థన పెట్టుకున్నప్పుడు గవర్నర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఏ ఇన్వెస్టిగేషన్ జరిగినా సరే ఎంపెరికల్ డేటా, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సిన పని ఉంటుంది. అది ఎవరు చేయాలండి? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏదైతే తీసుకున్నదో అది చేయాలా. దానికి వాళ్ళు చేస్తున్న తరుణం, దానికి ఒక టైం అనేది పడుతుంది. రాత్రికి రాత్రి ఏది జరగదండి. జరుగుతున్న తరుణంలో ఈ మహానుభావుడి పేరు అక్కడ FIR లో చేర్చడం జరిగింది. జరిగినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆయన రిమాండ్ పోతాడా, స్టడీలో పోతాడా, మరొకటి పోతాడా అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి రేపొద్దున మనకు తెలుస్తుంది. అవసరమైనప్పుడు చట్టం ఎలా వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ రోజు ఇంత దోచుకున్నా సరే, వారు ఫార్ములా E-Race పేరున ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్నా సరే, క్విడ్ ప్రోకో కింద డబ్బులు వీళ్ళు మార్పిడి చేసుకున్నా సరే, ఎలక్ట్రాన్స్ ద్వారా ఇక్కడ తీసుకుంటారు, అక్కడ బీజేపీ వాళ్ళు తీసుకుంటారు, ఇద్దరు దొందే. నేను మాట్లాడాలి, నేను ఏం మాట్లాడుతున్నాను అని అంటే అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. అకౌంటబిలిటీ లేకుండా ఇష్టానుసారంగా వీరు వ్యవహరించినారు కాబట్టి ఈ రోజు వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉందండి. ఆ డేటా వచ్చిన తర్వాత వీరిని తగిన సెక్షన్స్ కింద, తగిన క్రిమినల్ ప్రొసీజర్స్ కింద వీరిని శిక్షించాల్సిన అవసరం ఉంటుందండి. వీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇందాక బీఆర్ఎస్ వక్త గారు మాట్లాడారు,
ఏమని చెప్పారండి, ఇక్కడ భారతదేశంలో ఎంటైర్ గ్లోబల్ స్టేజ్లో హైదరాబాద్ని తీసుకొస్తున్నాము, హైదరాబాద్లో జరిపించి చాలా ఘనకార్యం చేసినామని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి పని చేశారండి. ఎప్పుడు ఒకవేళ మీరు ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఉంటే, ఒకవేళ మీరు హైదరాబాద్ని గ్లోబల్ స్టేజ్లో ఆనాడు ఏషియన్స్ గేమ్స్ జరిగినాయండి. ప్రతి ఒక్కటి ప్రొసీజర్స్ కనుక్కుంటూ జరగాలండి. అది జరగకుండా కాళేశ్వరాన్ని వీళ్ళు ఏటీఎం గా మాడుకున్నారు. మిషన్ భగీరథలో స్కామ్లు, గొర్రెల పంపకం స్కామ్లు జరిగినాయి. ప్రతి ఒక్క స్కామ్ జరిగితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతే నెలకి 6,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్. ఎక్కడి నుంచి కట్టాలండి? ఎవరు కట్టాలి? రైట్ అరవింద్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం ఈ కార్ రేసు వ్యవహారంలో మంత్రి మండలి ఆమోదం లేకుండానే డబ్బులు పంపించి వేశారు. కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.